ఓం భూవరాహ అనంత విశ్వంలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా అఖండ మహాసంకల్పం ప్రత్యక్ష నిదర్శనంగా వైభవ్ సూర్యాన్షి అండర్ 19 యువ క్రికెటర్ ప్రవర్తన ప్రదర్శన. అఖండ మహాసంకల్ప ప్రత్యక్ష నిదర్శనంగా వైభవ్ సూర్యాన్షి అండర్ 19 యువ క్రికెటర్ ప్రవర్తన ప్రదర్శన ఎందరో వీక్షించిన క్రియాశీల నిదర్శనంగా విశ్లేషణ మరియు అన్వయం. ఎందరో యువతకు మేల్కొల్పుగా వైభవ్ సూర్యవంశీ క్రికెటర్ యొక్క ప్రవర్తన ప్రదర్శన విశ్లేషణ అన్వయం అఖండ మహాసంకల్పంలో అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్లేషణ అన్వయం. వైభవ్ అనేటువంటి అనంత విశ్వంలో 800 కోట్ల మందిలో వైభవ్ సూర్యాన్షి అనేటువంటి 14 ఏళ్ల యువ క్రికెటర్ దేహం దృఢమైనటువంటి సంకల్పంతో దృఢమైనటువంటి సంకల్పంతో క్రీడ యొక్క నియమాలను, ఆడే విధి విధానాలను అభ్యాసములు చేసింది. 14 ఏళ్ల 800 కోట్ల అనంత విశ్వంలో 800 కోట్ల దేహాలలో 14 సంవత్సరముల వైభవ్ సూర్యాన్షి అనేటువంటి దృఢమైనటువంటి దేహం, దృఢమైనటువంటి సంకల్పంతో క్రీడ యొక్క నియమాలను, ఆడే విధి విధానాలను అభ్యాసం చేసింది అనేది గ్రహించటానికి ఎవరికైనా ఆస్కారం కాదు. 2, వైభవ్ సూర్యాన్షి దేహము పరమ జాగ్రత్త అవస్థలో, అంటే ఏ దేహానికైనా నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగృత అవస్థ అని 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో దృఢమైనటువంటి పరమ సంకల్పంతో జాగృత అవస్థలో అనంత విశ్వాన్ని పరిగణలోకి తీసుకుంటూ కోట్ల మంది దేహాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తుండగా వైభవ్ సూర్యాన్షి దేహము పరమ జాగృత అవస్థలో అనంత విశ్వాన్ని పరిగణలోకి తీసుకుంటూ కోట్ల మంది దేహాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తుండగా అనంటే ఆ దేహం దృఢ సంకల్పంతో పరమ కర్తవ్యంగా జాగృత అవస్థలో విధి విధానాలను అనుసరించి అభ్యాసం చేసి జాగృత అవస్థలో అనంత విశ్వాన్ని పరిగణలోకి తీసుకుంటూ అనంటే జాగృత అవస్థలో అనంతమైనటువంటి కోట్ల మంది ప్రవర్తన ప్రదర్శనని ఆ దేహం యొక్క దృఢ సంకల్ప ప్రవర్తన ప్రదర్శనని కోట్ల మంది ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా కోట్ల మంది అనేక దేశ విదేశాల్లో ప్రత్యక్ష దూరదర్శనం ద్వారా ప్రత్యక్షంగా మరియు దూరదర్శనం ద్వారా చాలామంది వీక్షణ చేస్తూ ఉంటారు అనేటువంటి స్పృహ కలిగి జాగృత అవస్థలో స్పృహ కలిగి ఉండడమే పరిగణలోకి తీసుకుంటూ కోట్ల మంది దేహాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తుండగా క్రీడా మైదానంలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి మనసు, వాక్కు, క్రియల ద్వారా మైదానంలో యమ నియమాలను గుర్తించుకుంటూ దృఢంగా పరమ సత్యమును గుర్తించి అందరూ వీక్షిస్తుండగా కోట్ల మంది యమ నియమాలను, అంటే యమము నియమము, ఈ దేహానికి సంబంధించిన యమము నియమము ఉన్నది, దానికి సంబంధించినటువంటి అంశాలను
అధ్యయనం అభ్యాసం ద్వారా అన్వయం దేహానికి అన్వయం చేసుకుంటూ గుర్తించుకుంటూ దృఢంగా అంటే పరమ సంకల్పంతో ఏకాగ్రతగా పరమ సత్యాన్ని గుర్తించి అంటే అంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి తత్వాన్ని గుర్తించి దేహాన్ని స్వధర్మముగా అంటే దేహానికి సంబంధించినటువంటి పరమ కర్తవ్యమై ఉన్నది జాగృత అవస్థగా అనే పరమ కర్తవ్యాలలో సృష్టి స్థితి లయ అనబడేటువంటి స్టమ్స్ ముందు ఈ నిలబడినటువంటి ప్రదేశంలో దృఢంగా నిలబడినటువంటి ప్రదేశంలో సృష్టి స్థితి లయ అనేటువంటి 3 స్టమ్స్ త్రిమూర్తి స్వరూపాన్ని ప్రామాణికంగా భావిస్తూ విశ్వం సృష్టి స్థితి కలిగి ఉంది లయ కలిగి ఉంది అనేటువంటి స్టమ్స్ ముందు దృఢంగా నిలబడి స్థిరంగా నిలబడి పరమ కర్తవ్య భావన చేసుకుంటూ భూమాత పరమాత్మ నమస్కార వందన భక్తితో భూమాతకి వ్యాపించిన పరమాత్మకి నిరంతర శ్వాసనిచ్చే పరమాత్మకి నిరంతరం ఇస్తోంది మోస్తోంది అనేటువంటి భూమాత నమస్కార వందన భక్తితో 4 సంఖ్య 4 చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా దేహము గృహము ఒక రన్ తీస్తే దేహానికి సంబంధించిన కర్తవ్యాలు 2 రన్లు తీస్తే గృహానికి సంబంధించిన కర్తవ్యాలు 3 రన్లు తీస్తే వ్యవస్థకు సంబంధించిన కర్తవ్యాలు 1 రన్ తీస్తే ధర్మానికి సంబంధించిన కర్తవ్యము 2 రన్లు తీస్తే అర్థానికి సంబంధించిన కర్తవ్యము 3 రన్లు తీస్తే కామానికి సంబంధించిన కర్తవ్యాన్ని 4 రన్లు తీస్తే సంతృప్తికి సంబంధించిన కర్తవ్యాన్ని 4 సంఖ్యతో చతుర్విధ పురుషార్థాలు లక్ష్యంగా సంతృప్తి అనే 4 అంశాలను పరమ కర్తవ్యంగా సాధిస్తూ 6 షడ్గుణైశ్వర్యాలు ప్రమాణంగా షడ్గుణైశ్వర్య పరమాత్మ యొక్క తత్వం 6 తత్వాలు కలిగినటువంటి విగత సమార్షులు కూడా చెప్పబడినటువంటి పర వ్యూహ అత్య విభవ అంతర్యామి తత్వాన్ని అన్వయం చేసుకుంటూ పంచేంద్రియాలతోటి షడ్గుణైశ్వర్య తత్వాన్ని ప్రమాణంగా 6 అరిషడ్వర్గాలను దాటి గీత దాటి 6 అంటే షడ్గుణైశ్వర్య తత్వాన్ని ప్రమాణంగా గుర్తించుకుంటూ అరిషడ్వర్గాలను దాటించి చతుర్విధ పురుషార్థాలని లక్ష్యంగా పరమకర్తవ్యంగా సాధించినప్పుడు అరిషడ్వర్గాల్ని దాటించడం జరుగుతుంది అనేటువంటి పరమ కర్తవ్యంగా సాధనగా 100 సాధించాడు, సెంచరీ సాధించాడు. దీంట్లో 15 4లు 15 6లు 15 సార్లు చతుర్విధ పురుషార్థాలు 15 సార్లు షడ్గుణైశ్వర్యాలు సాధిస్తూ 100 సంవత్సరాల మానవ జీవితానికి పరమ నిదర్శనంగా ఈ రకమైనటువంటి అఖండ మహాసంకల్పాన్ని దృఢంగా అనంత విశ్వంలో ఏ దేహమైనా ఆరంభించగలిగితే అధ్యయనం అభ్యాసం సాధన ద్వారా 100 సాధించేందుకు అవకాశం ఉంటుంది. 4 సంఖ్య బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్య స్థితులు చతుర్విధ పురుషార్థాన్ని షడ్గుణైశ్వర్య తత్వాన్ని గుర్తించగలిగితే దృఢ సంకల్పంతో 15 4లు 15 6లు అంటే 15 నెలకి 15 రోజులు అమావాస్య 15 రోజులు పౌర్ణమి 15 రోజులు 15 ఒక పక్షము 15 4లు 15 6లు ఈ విధంగా సెంచరీని కొట్టి మానవాళిని మేల్కొల్పుతూ ఏ రంగంలో అయినా అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్ర ప్రమాణమును 4 అంశములుగా అధ్యయనం సాధన అభ్యాసము విచారణ ద్వారా అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పాన్ని
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి నిత్యం జరిగినటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్ర ప్రమాణమును 4 అంశములుగా అనంతమైనటువంటి కాలం శ్వేతవరాహ కల్పే దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ 4 అంశాలను అధ్యయనం, సాధన, అభ్యాసం, విచారణ ద్వారా ఏ రంగంలోనైనా ఏ దేహమైనా నిదర్శనంగా భావించి అన్వయం చేసుకొని ఆరంభించగలిగితే ప్రత్యక్ష నిదర్శనంగా వైభవ సూర్యాక్షి సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన విన్యాసంతో ఆరంభంతో ఉజ్వలమైనటువంటి అఖండ మహాసంకల్ప దృఢ సంకల్ప జాతీయ జట్టులో కూడా యువ క్రికెటర్ అయినటువంటి దేహం కలిగినటువంటి సూర్యాక్షి వైభవ్ సూర్యాక్షికి జాతీయ జట్టులో కూడా ప్రవేశం లభించి ఉత్తమ గృహస్థాశ్రమాన్ని ఆరంభించగలరని అనంత విశ్వాలయం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఆకాంక్షిస్తూ ఈ వీడియోని అన్వయం చేస్తూ దీన్ని ఒక సమన్వయ దృష్టితోటి వీక్షించి గ్రహించగలరని వీక్షకుల విజ్ఞప్తిగా లైవ్లో అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటి సమీక్ష 8 గంటలకు చేసుకోగలము. 7 గంటలకు లాంగ్ వీడియో వస్తుంది, వీక్షించగలరు, గుర్తించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.